సార్. ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మన ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది, అలాగే మీరు ధ్యానంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు ఏంటి, ఇవన్నీ తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నా పేరు మల్లాడి సత్యవేణి ప్రసాద్, యానం సావిత్రి నగర్. నాకు 2-3 సార్లు మా గురూజీ డాక్టర్ గారు భాస్కర్ రావు గారు చెప్పారు. అయినా నేను పెడదామని పెట్టాను. అలా కొన్నాళ్ళు పోయినప్పటికీ నాకు కూడా ఒకసారి వెళ్ళాలని అనిపించింది. అనుకోకుండా సార్ నేను వస్తున్నానని చెప్పాను. నాకు ఎంతో వెల్కమ్ చెప్పారు. ఆ రోజు పిరమిడ్లోకి వచ్చి ధ్యానం నేర్పించారు. అయినా కొంచెం అశ్రద్ధగా ఉన్నాను. మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాను సార్ అంటే, తప్పనిసరిగా రావాలి, మీరు జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పేసి అండి అనుకోకుండా నేను వచ్చానండి. అలా ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు, పావుగంట, అరగంట చేసుకునేవాడిని. ఏ డిస్టర్బెన్స్ల వల్ల కొంచెం అశ్రద్ధగా ఉండేవాడిని. ఆ తర్వాత మళ్ళా మా మిస్సెస్కి చెప్పాను. మా మిస్సెస్ అన్నారు, నేను కూడా వస్తాను, సార్ మీకు అంత అలా చెప్పారంటే సబ్జెక్ట్ ఎంతో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది, మనం విందాము, సాధ్యం మటుకు పాటిద్దాము, మీరు వెళ్తానంటే నేను వస్తానని చెప్పి మా మిస్సెస్ అన్నారు. ఆ తర్వాత మా మిస్సెస్ నేను వచ్చిన తర్వాత సారు పిరమిడ్లోకి వచ్చిండి మాకు మంచి మాటలు చెప్పి మాతో ధ్యానం చేయించారు. చేయటం వల్ల అప్పట్లో నాకు కొంచెం వచ్చి ఆ ధ్యానం చేయటం వల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత నేను అట్లాగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మా మిస్సెస్ తోటి వచ్చాను. ఆ తర్వాత భాస్కర్ రావు గారు, మా గురువు గారు అయిన భాస్కర్ రావు గారు మమ్మల్ని కారు మీద తీసుకెళ్ళి ద్రాక్షారాం పక్కని తోటపేట ఏదో ఆ ఊరు ఉంటే అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళందరినీ చూస్తే నాకు పట్టలేనంత ఆనందం వచ్చింది. అసలు ఇంత మంచి జ్ఞానాన్ని, ఇంత సబ్జెక్ట్ని నేను ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాను, నాలో ఇంకా ఎంతో మూర్ఖత్వం నిండిపోయి ఉంది. ఆ మూర్ఖత్వం మా గురూజీ భాస్కర్ రావు గారి ద్వారా ఎంతో కొంత తెలుసుకుంటూ తగ్గించుకుంటూ ఈ ధ్యానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆతృతతో ఉన్నాను. ఏమైనా డౌట్లు అయితే ముందుకు అడుగుతున్నాను, అన్యదా భావించవద్దు. మా మిస్సెస్ గారు కొంచెం బాగోలేని వల్ల అయ్యా ఫుల్గా తినేవాడు. ఇప్పుడంటే తగ్గిపోయింది, ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తాను. మా మిస్సెస్ గారు రావాలి, మా ఆవిడకి బాగోలేదు, లేదంటే లాక్కొచ్చేదినండి. ఈ 2 సార్లు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకొస్తాను. ఆవిడ కూడా నాకంటే బాగా చేస్తున్నారు. గురువు గారు ఎప్పుడు ధ్యానం గురించి తెలుసుకున్నారు, ఎంతమందికి ప్రచారం చేశారు, ఎంతమంది మీ మాటలు విని ధ్యానంలోకి వచ్చారు? నేను చెప్పడం అంటే చాలా మంది చెప్పాను, వింటున్నారు. తర్వాత తాళరాయి నేను తీసుకెళ్తానంటే త్వరలో వస్తావని అంటున్నారు. కొంచెం ముందు రోజుల్లో నేను చెప్పేది కాకుండా మన పిరమిడ్ గురువు గారి దగ్గరికి తీసుకొస్తాను. చేసా, 2 సార్లు చేశాను. అంటే ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పిరమిడ్లో చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? పిరమిడ్లో అంటే కొంచెం భయము భక్తితోటి చాలా సైలెంట్ చేస్తాను. అంటే ఇంట్లో అశ్రద్ధ అంటారా? అశ్రద్ధ అని కాదు, పిల్లలు వగరు ఉంటారో కొంచెం వాళ్ళ మాటలు వినపడి డిస్టర్బెన్స్ అవుతుంది. అంచేత మా భాస్కరరావు గారు వెళ్ళిన ప్రతి ఊరు పెడుతున్నారు, సెల్లోకి వస్తున్నాయి. మా మిస్సెస్ గారు చూసి నాకు చెప్తున్నారు, నేను చూడలేకపోతున్నాను. ఇంకెవరు మన గురువుగారు భాస్కరరావు గారు, ఎప్పటికైనా వెళ్ళి మనం కూడా ఆయనతో పాటు ప్రసారానికి వెళ్ళాలి. ఇప్పుడు సార్ చెప్పారు, కొంచెం నేను ఇంకా పత్రిజీనే దృష్టిలో పెట్టుకుంటే ధ్యానం చేస్తున్నానండి, అంతే. తర్వాత మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని నేను ఓకే సార్, ఇది నాకు జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.